బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ శ్రీకారం. తండ్రి కొడుకుల ఎమోషనల్ బాండ్ సూపర్ హిట్. గాలి సంపత్ కు థియేటర్స్ లో ఆడియన్స్ బ్రహ్మరథం. మనం ఇప్పుడు హెల్మెట్ బజార్ అన్న మనది. మన వచ్చేసి షాప్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 1043 మైత్రివనం. మనకి మన షాప్ నేమ్ వచ్చేసి హెల్మెట్ బజారు. మనకు ఒకటే బ్రాంచ్ కాదు, ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. మామూలు అన్నీ వెగానే, మనము చాలా మట్టుకు అయితే వెగానే 90% దాకా అయితే సేల్ చేస్తాం. వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. వచ్చేసి 2000 వెరైటీస్ దాకా ఉంటాయి హెల్మెట్స్. రేట్ కానీ ఏదైనా రీజనబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. కస్టమర్కి ఏంటంటే బయట షాపులలో, చిన్న చిన్న షాపులలో కాకుండా ఏదైతే మనము అమ్మే రేటు దానికి దీనికి ఇద్దరి బోత్ కంపేర్ చేస్తే ఒక 150-200 ఫరక్ ఉంటుంది పైన కింద. మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ హెల్మెట్ 800 నుంచి ఉంటుంది, గ్లైడర్స్ మోడల్. కస్టమర్ ఏంటంటే కొంతమంది వస్తారు నెక్ పెయిన్ అని, లైట్ వెయిట్ కావాలని చెప్పేసి అంటారు. ఇదైతే వెయిట్ వచ్చేసి 650-700 గ్రామ్స్ ఉంటుంది. ఇది 650-700 గ్రామ్స్ ఉంటుంది. ప్రైస్ కూడా వచ్చేసి రీజనబుల్ ఉంటుంది. మనం ఇదే బయట ఏదైనా లోకల్లో ఫుట్పాత్ మీద కొన్నామనుకో 500 కానీ 600 కానీ వస్తుంది. అది ఆ హెల్మెట్ ఏంటంటే లోకల్ హెల్మెట్ ఉంటుంది. ఏదైతే లోకల్ హెల్మెట్ మనం వాడడం వల్ల సపోజ్ కింద పడిపోయినాం అనుకో అది బ్రేక్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే వెగా బ్రాండెడ్, వెగా పెద్ద షోరూమ్ కాబట్టి మనది, మనం బాడీకి వారంటీ ఇస్తాం. 6 months బాడీ వారంటీ. బాడీ బ్రేక్ అయితే 6 monthsలో బాడీ రిప్లేస్మెంట్ చేస్తాం. బాడీ బ్రేక్ అయితే రిప్లేస్మెంట్ చేస్తాం. మనకు వచ్చేసి వెగల ఇది ఒక మోడల్ అన్న, ఇడ్జ్ అనే ఒక మోడల్ ఉంటుంది. ఇది 1000 రూపీస్ రేట్, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, రీజనబుల్ ఉంటుంది. ఏంటంటే ఇందులో సైజెస్ ఉంటాయి, 2 సైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ కస్టమర్ మన దగ్గరకు వచ్చేటోళ్ళు అంతా సాటిస్ఫై అయ్యి వెళ్తారు బయటికి. ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ అట్లుంటుంది, మన రెస్పాన్స్ కూడా మనం అట్లనే ఇస్తాం. కాకపోతే ఏంటంటే కొంతమంది వస్తారు, నాకు ప్రైజు ఇంతలోనే కావాలి, ఇదే రేంజ్లో కావాలంటే దానికి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే, కస్టమర్కి మనం ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నామంటే, నువ్వు లోకల్ హెల్మెట్ 500-600ది వాడడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అవుతుందన్న, నువ్వు అదే ఇంకొక 200-300 వేసి మామూలుగా బ్రాండెడ్ కొంటే యూజ్ ఉంటుంది. అది మామూలుగా ఇంకొక హెల్మెట్ వచ్చేసి ఇట్లా 2-in-1 ఉంటుంది, క్రక్స్ అనే హెల్మెట్. ఇది క్రక్స్ హెల్మెట్. ఇది హాఫ్ ఫుల్ 2 టైప్స్ యూజ్ చేయొచ్చు, హాఫ్ అండ్ ఫుల్ 2 టైప్స్ యూజ్ చేయొచ్చు. ఫుల్ ఫేస్ హెల్మెట్. ఇది వచ్చేసి ఫుల్ ఫేస్ హెల్మెట్. మనం ఇట్లా కాదనుకుంటే హాఫ్ ఫేస్ యూజ్ చేసుకోవచ్చు. 2 వెరైటీస్, 2 టైప్స్ ఉంటాయి ఇందులో. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది క్లాత్ వాషబుల్ అన్న. ఇది ఏదైతే ఉంది కదా క్లాత్ వాషబుల్, తీసి వాష్ చేసుకోవచ్చు. ఇది సైడ్ మొత్తం ప్యాడ్స్ మొత్తం వచ్చేస్తాయి, సైడ్ ప్యాడ్ మొత్తం వచ్చేస్తాయి, తీసి వాష్ చేసుకోవచ్చు అన్న. దీని కాస్ట్ వచ్చేసి 1200. కస్టమర్ ఇట్లా కాదు, మనకు వేరే బ్రాండ్లో ఇదే 2-in-1లో వేరే బ్రాండ్ కావాలంటే ఆ మోడల్ కూడా ఉంది. ఆ మోడల్ వచ్చేసి 1399 అన్న. అది వెగా మోడలు. ఇది పవర్ క్రక్స్ అంటారు దీన్ని, పవర్ క్రక్ సేమ్. కాకపోతే ఏంటంటే మనకి ఆ వెగా బ్రాండెడ్లో వచ్చేసి ఏంటంటే సైజెస్ ఉంటాయి అందులో, మీడియం కానీ లార్జ్ కానీ ఎక్సెల్ కానీ, అది అందులో సైజెస్ దొరికిపోతాయి. మామూలుగా ఇందులో ఏంటంటే మనకి లార్జే వస్తుంది. ఇంకొకటి మనం మ్యాక్సిమం చూసుకుంటే 99% మనం వెగానే సేల్ చేస్తాం. ఎందుకంటే మనం వెగా డిస్ట్రిబ్యూటర్. ఏంటంటే మన హైదరాబాద్లో వచ్చేసి ఏదైతే మా ఓనర్ ఉన్నారు కదా, అతను టాప్ డిస్ట్రిబ్యూటర్ అనమాట హైదరాబాద్లో. ఇంకా ఏమున్నా కానీ అతను ఎందులైనా కానీ యాక్టివ్ ఉంటారు. మామూలుగా మనం చూసుకుంటే ఇంపోర్టెడ్ కూడా ఉండాలి. ఇంపోర్టెడ్స్ కానీ యాక్సార్, LS2, SMK, స్టీల్ బర్డ్, ఇవి మనం వచ్చేసి ఇది ఒక బ్రాండ్, స్టీల్ బర్డ్ అనేది ఇంకొక బ్రాండ్. ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మోడల్స్. ఇది డబల్ వైజర్ అన్న, ఇది డబల్ వైజర్ వస్తుంది. మామూలుగా ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఏంటంటే అన్ని ఫ్యూచర్స్ ఉన్న హెల్మెట్స్ అడుగుతాడు. మన దాకా వచ్చేసరికి మనం టాప్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనం ఏ హెల్మెట్ అయినా కానీ ఇట్లా కాదు అని చెప్పి తెప్పియగలుగుతాం. సపోజ్ ఇప్పుడు కస్టమర్ వచ్చి మనకి ఇది కాదు హెల్మెట్ది, ఆ రేటు పోయింది, ఆ రేట్ పరంగా కానీ సైజ్ పరంగా కానీ ఇంకేమైనా ఉంటే వెంటనే అట్లనే రియాక్షన్ తీసుకుంటాం మనము. బయట ఎట్లా అంటే క్వాలిటీస్ వేరే ఉంటాయి అన్నమాట. ఈ మధ్య ఏమైపోతుందంటే బయట కాపీ పీస్లు అన్నీ ఏంటంటే, ఇప్పుడు వెగా ఒక బ్రాండ్ అనుకో, దాన్ని కాపీ పీస్ ఇచ్చేసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఆ డూప్లికేట్ ఒరిజినల్ రెండు కలిసిపోతారు. సగం మ్యాక్సిమం కస్టమర్ వచ్చేసి ఏమడుతాడు మనకి, ఇట్లా ఒరిజినలేనా, బ్రాండెడేనా, డూప్లికేట్ ఇట్లా అమ్ముతారా అంటే అట్లా ఏముండదు సార్, చీటింగ్ ఏముండదు మన దగ్గర. మనం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అన్ని బ్రాండెడే ఉంటాయి, మ్యాక్సిమం బ్రాండెడే ఉంటాయి. ఇది ఒక హెల్మెట్
రోబోట్ అని ఒక హెల్మెట్ ఉంది. ఇది కూడా వచ్చేసి ఏంటంటే వైజర్ ఇట్లా వేరియేషన్ ఉంటుంది. అంటే మనము ఈ మోడల్ పరంగా చూస్తే ఇది సింపుల్ ఉంటుంది. మనం ఇందులో వచ్చేసరికి గ్రాఫిక్స్ కానీ, డిజైన్స్ కానీ, ఎయిర్ ఆప్షన్స్ కానీ, షేప్ కానీ, లోపల క్లాతింగ్ కానీ, ప్యాడింగ్ కానీ మొత్తం వేరే ఉంటాయి. క్లాతింగ్ కానీ, ప్యాడింగ్ కానీ మొత్తం వేరే సిస్టమ్ ఉంటుంది. మామూలుగా ఇట్లా సైడ్కి ఇట్లా ప్రెస్ చేస్తే బటన్ ఓపెన్ అవుతుంది. సైడ్కే బటన్ ఆప్షన్ ఉంటుంది. సైడ్కి మనం అనుకోవచ్చు, మామూలుగా ఇట్లా హ్యాండ్ తోటి కూడా అనుకోవచ్చు, సైడ్కి ఇట్లా లాక్ కూడా ఉంటుంది, చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 1600 అన్న. అది రీజనబుల్ ఉంటుంది. ఏంటంటే మనము రాగానే మనకి ఇదే రేట్లో కావాలంటే కాని పని. నువ్వు ఒక మోడల్స్ కాకపోతే ఇంకొక మోడల్ పోయినావు అనుకో, నువ్వు మ్యాక్సిమం సాటిస్ఫైడ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 2500 అన్నది. మామూలుగా ఇప్పుడు కస్టమరు వస్తే అతని బండికి ఎట్లాంటి కలర్ కావాలో ఆ కలర్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఈరోజు కాకపోయినా రేపు మనకి ఇట్లా తెప్పియాలన్నా కానీ మనం ఆర్డర్ చేయంగానే వితిన్ ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది. వేరియేషన్ అట్లా కూడా ఉంది మన దగ్గర. ఫుల్ ఫేస్ హెల్మెట్ అనమాట. ఇది ఫుల్ ఫేస్ డబల్ వైజర్ వస్తుంది. ఈ టైప్ వస్తుంది డబల్. ఇలా మ్యాక్సిమం అయితే చాలా కలర్స్ ఉంటాయి అన్న. బండికి మ్యాచ్ అయిన కలర్స్ చాలానే ఉంటాయి. ఏంటంటే మామూలుగా ఈ కలర్ కొంతమంది వస్తారు, ఎల్లో కలర్ కానీ, రెడ్ అండ్ బ్లాక్ కానీ, మ్యాట్ ఫినిష్లా, షైనింగ్ ఫినిష్లా చాలా మట్టుకి ఇట్లాంటి దాంట్లో వస్తారు. అట్లాంటి దాంట్లో వచ్చేటప్పటికి మనము 99% అయితే వాళ్ళకి సాటిస్ఫైడ్నే చేస్తాం. ఇది వెగాలో వచ్చేసి రైకర్ అనే మోడల్ అన్న. ఇది వెగా బ్రాండెడే కానీ అందులో డిఫరెంట్ మోడల్స్లో రైకర్ మోడల్. ఇది ఇలా డబల్ వైజర్ సేమ్. ఇప్పుడు మనకి ఇది ఎట్లా వచ్చిందో ఇది కూడా అట్లనే, కాకపోతే ఏంటంటే ఈ డబల్ వైజర్ వస్తుంది. ఇందులో మనకి గ్లాసెస్ కానీ లేకపోతే సైడ్ ప్యాడ్స్ కానీ ఏమైనా కానీ మనము కస్టమర్కి 100% సాటిస్ఫైడ్ చేస్తాం అన్నమాట. ఇట్లా డబల్ వైజర్ వస్తుంది. మామూలుగా ఇట్లా లోపలిది ఇట్లా అనుకోవచ్చు, మళ్ళీ ఇట్లా సేమ్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1890 పడుతుంది. ఇలా కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి. ఇంకొకటి కారా డెక్కర్ అని మోడల్ ఉంటుంది. అట్లే మొత్తము ఒకటే బ్రాండ్ కానీ అందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అది వేగా బ్రాండ్. ఇది అందులోనే ఇది ఒక వేరే మోడల్, వేరే టైప్ అనమాట. ఇది కారా డెక్కర్ అనమాట. ఏంటంటే మనకి ఇది స్ట్రాంగ్నెస్ కానీ చాలా బ్రేక్ అయితే అస్సలకి కాదు. మామూలుగా ఇప్పుడు వేరే కస్టమర్ మామూలుగా ఇన్ కేసు ఒక కస్టమర్ వచ్చి అడిగారు అనుకో మనకి ఈ బ్రేక్ ఇట్లా వైజర్ బ్రేక్ అవుతుంది అది కాదంటే మనము వాళ్ళకి ఎప్పటికైనా అది కాదు ఇది అని చెప్పి సాటిస్ఫై చేస్తామన్నమాట మనం. ఇక్కడ వచ్చేసి ఇది మన ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఇది తీయొచ్చు, వాష్ చేసుకోవచ్చు. మన దగ్గర అయితే బార్గింగ్ అనేది అది ఉండదు. మనం ఏంటంటే పెట్టేదే రీజనబుల్ ప్రైస్ పెట్టినాం. అంటే బయట షాపులకి మనకు ఇది కాదనుకుంటే కూడా బయట షాప్ కన్నా మనము ఇంకా రీజనబులే పెడతాం. ఏంటంటే కస్టమర్ వచ్చేసి అక్కడ తక్కువ దొరుకుతుంది కదా, ఇక్కడ తక్కువ దొరుకుతుంది అంటే అది వాళ్ళకి మనము అట్లా కాదు ఇట్లా అని సాటిస్ఫై చేస్తాం తప్ప ఇంకేం లేదు. అది 1830 అని. ఆ హెల్మెట్ వచ్చేసి 1830 పడుతుంది. అది మామూలుగా మనకి ఫస్ట్ ఏదైతే హెల్మెట్ చూపించినామో మనం క్రక్స్ అని, అది ఇది క్రక్స్ డిఎక్స్ అనమాట. క్రక్స్ డిఎక్స్ అంటే ఏంటంటే మామూలుగా క్రక్స్ అంటే రఫ్ ఫినిష్ వస్తుంది. మామూలుగా మనకి ఇదే హెల్మెట్ ఇట్లా ఇంట్లో కలర్స్ కావాలంటే వేరే ఉంటాయి. మనం కంపేర్ చేసుకుంటే దీనికి ఇవి రెండు సేమ్ హెల్మెట్స్. ఇవి ఏంటంటే రెండు సేమ్ హెల్మెట్స్. కాకపోతే ఏంటంటే ఇది రఫ్ ఫినిష్ వస్తుంది, ఇది డబల్ పెయింటెడ్ ఫినిష్ వస్తుంది, డబల్ కోటెడ్ పెయింటెడ్ వస్తుంది. దీనికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇది 1200, ఇది 1490 అని. ఇది 1200, ఇది 1490. మామూలుగా ఇదే మోడల్లో ఇంకొక టైప్ ఏమొస్తుంది అంటే ఇది ఫస్ట్ మనం ఏదైతే క్రక్స్ హెల్మెట్ చూపించినామో దాంట్లో 3 మోడల్స్ ఉంటాయి. 3 మోడల్స్లో ఫస్ట్ మోడల్ రఫ్ ఫినిష్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి డబల్ పెయింటెడ్ ఉంటుంది. పెయింటెడ్ కోటెడ్ ఫినిషే వస్తుంది ఈ హెల్మెట్. దీనిపైన డిజైన్ అంటే మనకి ఈ హెల్మెట్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 1690. సేమ్ ఫ్యూచర్స్. ఇది ఇంకొక మోడల్ అన్న, ఆఫ్ రోడ్ మోడల్. ఇది దీంట్లో కూడా డబల్ వైజర్ వస్తుంది. మ్యాక్సిమం మనకి వెగల ఎన్నైతే మోడల్స్ ఉన్నాయో 101% అన్నీ మనం కవర్ చేస్తాం షాప్లో. ఎందుకంటే హెల్మెట్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మనం ఒకటి కాదు 2 కాదన్నా కానీ ఏ మోడల్ అయినా మన దగ్గర ఉంటుంది. ఏదైతే మనకి ఇప్పుడు ప్రెసెంట్ రాని మోడల్ ఏదైతే ఉందో అది ఒక్కటే దొరకదు అంతే. దీని ప్రైస్ వచ్చేసి 2100 అన్న. ఇది గ్రాఫిక్స్ మోడల్. ఇది కూడా ఈ టైప్ వస్తుంది అన్న. మామూలుగా మనం ఇంకొకటి చూస్తే ఇంపోర్టెడ్లు ఉంటాయి యాక్సార్. దాని కాస్ట్ వచ్చేసి 2100. ఇంకొకటి మనం చూసుకుందామంటే యాక్సార్ కానీ, ఇంపోర్టెడ్ కానీ, ఎస్ఎంకే కానీ, ఎంటీ కానీ మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి ఇంపోర్టెడ్లో. మామూలుగా కస్టమర్ రాగానే ఇంకా మనకి ఇదే కలర్ కావాలి అదే కలర్ కావాలంటే పర్చేజ్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అది ఎంత కాస్ట్ అయినా అని కాస్ట్ చూడమని మనకి హెల్మెట్ మంచిగా ఉందా లేదా అని చెప్పి బ్రాండెడ్ చూస్తాం. ఇంకోటి వచ్చేసి మనది యాక్సార్లో ఈ మోడల్ ఉంటుంది. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి.
కాకపోతే ఏంటంటే సైజ్ పరంగా చూస్తే మనకి అన్ని సైజ్ అవైలబుల్ ఉంటాయి, ఆల్ సైజ్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. దీనికి వచ్చేసి లోపల ఏదైతే వైజర్ ఉంటుంది కదా, ఇట్లా సైడ్కి వెళ్ళి ఉంటుంది, ఆప్షన్ సైడ్ నుంచి ఉంటుంది. వద్దనుకుంటే మళ్ళీ ఏంటంటే దీనికి ఫ్యూచర్స్ కూడా మంచిగా ఉంటాయి అన్న, చాలా ఫిట్గా ఉంటుంది హెల్మెట్. మనకి ఇప్పటిదాకా ఏదైతే హెల్మెట్ చూసినామో 4,994 రేట్లు అయితే బార్గింగ్ ఉండదు. మనకి స్టార్టింగ్ వేరే లోకల్ బ్రాండ్లో చూసినా కానీ ఇంపోర్టెడ్లో చూసినా కానీ బార్గింగ్ అనేది అస్సలుకి ఉండదు. మనం ఏంటంటే పెట్టింది ఏంటంటే రీజనబుల్ రేట్ పెట్టినాము, కస్టమర్ సాటిస్ఫైడ్ 100%. అది ఏంటంటే ఇంకా కస్టమర్స్ ఇంకా బార్గింగ్ అంటే తప్పదు, ఎందుకంటే బయట షాప్లలో కూడా అట్లనే ఉంటాయి, బార్గింగ్ తక్కువ చేయరా అని చెప్పేసి అంటారు. ఇది ఒక మోడల్ అన్న, ఇది సేమ్. దీని కాస్ట్ వచ్చేసి 3,400 అన్న, 3,400 కాస్ట్. హెల్మెట్ ప్రైస్ వచ్చేసి 3,400. యాక్సర్లోనే నార్మల్ టైప్. మనకేంటంటే యాక్సర్లో వచ్చేసి అపెక్స్ హంటర్ అని ఒకటి, వినమస్ అని ఒకటి, ఇట్లా వేరే వేరే నేమ్స్ ఉంటాయి. అంటే దాని కలర్స్ కానీ డిజైన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ సేమ్ అది ఏంటంటే ఒకటే బ్రాండ్ కానీ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసి, స్టాండింగ్ ఫినిషింగ్ వచ్చేసి, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్ ఉంటాయి. కస్టమర్ ఏంటంటే ఈ టైప్లా కస్టమర్ ఏం చేస్తున్నారంటే చాలా మట్టుకు బైక్ సెలెక్షన్ చేసి దాని తర్వాత హెల్మెట్ ఏదైతే మనకు కొంటురో చాలా మట్టుకు అయితే మన దగ్గర ఎంటీ ఏదైతే ఉంది కదా అన్న, యాక్సార్ కానీ ఎంటీ కానీ ఎస్ఎంకే కానీ ఇవైతే మనకేంటంటే స్పోర్ట్స్ లుక్ పరంగా కానీ యాక్సార్ కదా బ్రాండెడ్ ఇంపోర్టెడ్ కదా అని చెప్పేసి అట్లా కూడా మన దగ్గర మంచి రెస్పాన్సే ఉందన్న. యాక్సార్లో ఇంపోర్టెడ్ హెల్మెట్స్లో కానీ మంచి రెస్పాన్సే ఉంది మన దగ్గర. ఇంకొకటి వచ్చేసి ఇది హాఫ్ హెల్మెట్, ఇది ప్యూర్ లెదర్. ఇది దీని ప్రైస్ వచ్చేసి 9,000 హెల్మెట్, ప్యూర్ లెదర్, ఇంపోర్టెడ్ లెదర్ ఫినిషింగ్ మొత్తం. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇదొక ఫినిషింగ్ ఉంటుంది, బ్రౌన్ ఒకటి, ఈ లెదర్ ఇట్లా. మామూలుగా ఇంకొకటి చూసుకుంటే మనకి ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పర్చేజ్ చేసినప్పుడు ఏదైతే మనకి హెల్మెట్ ఉంటుందో వెనకాల మనకి నేమ్ వచ్చేది ఉంటుంది 1901. ఆ హెల్మెట్స్ కూడా మన దగ్గర పర్చేజ్ చేయొచ్చు, ఎందుకంటే మన దగ్గర స్టాక్ కూడా ఉంటుంది. ఫుల్ ఫేస్ వైజర్, ఇది ఫుల్ వైజర్ వస్తుంది, ఈ టైప్ వస్తుంది అన్న మోడల్. ఒరిజినల్ హెల్మెట్ అన్న మన దగ్గర ఏంటంటే మామూలుగా ఆ హెల్మెట్స్కి ఈ హెల్మెట్స్కి మనం చూస్తున్నట్టయితే దానికి ఏదైతే ఫ్యూచర్స్ ఉంటాయి మన దగ్గర కూడా అదే ఫ్యూచర్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే సేమ్ హెల్మెట్ కాబట్టి మనకు అంతనే అనిపిస్తుంది. బయట ఏంటంటే ఇట్లనే లోకల్ హెల్మెట్స్కి కూడా షోరూమ్ ఐటము మనకి లోకల్ హెల్మెట్ మీద కూడా ఏమొస్తుంది అంటే హాఫ్ ఫేస్ హెల్మెట్ ఏదైతే ఉంటుందో కదా దానికి ఇట్లా సేమ్ వస్తుంది నేమ్. అది ఏంటంటే అది లోకల్ దానికి అంత మనకి అది యూజ్ ఉండదు. LS2 హెల్మెట్ అన్న, LS2 హెల్మెట్ ఏదైతే మనం ఇంతకుముందు చూసినామో అది యాక్సారు, ఇది LS2. ఏంటంటే అది ప్రైస్ వచ్చేసి 4,994 అన్న కదా, ఈ హెల్మెట్ వచ్చేసి 4,750, 4,750 రూపీస్ మాత్రమే. ఇది మామూలుగా ఏంటంటే ఇది కూడా మనకి మామూలుగా ఏదైతే మనము బైక్ రైడ్ చేసినప్పుడు స్పీడ్ పరంగా కానీ ఇట్లా కానీ మనకి కంఫర్ట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది హెల్మెట్ ఇది. ఇందులో ఎయిర్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ అప్డేట్స్, లేటెస్ట్ ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మన దగ్గర హెల్మెట్స్ పర్చేజ్ చేయడానికి కస్టమర్ వెనకాల పోరాలి. ఎంటీ హెల్మెట్ అనేది మన స్టార్టింగ్ ఏదో యాక్సారు, దాని తర్వాత LS2, దాని తర్వాత ఎంటీ హెల్మెట్స్. దీని ఏంటంటే ఫ్యూచర్స్ డబల్ వైజర్ వస్తుంది, లోపల డబల్ వైజర్ వస్తుంది, యాంటీఫాగ్ గ్లాస్. ఇది లోపల మనకి వచ్చేసి ఏంటంటే యాంటీఫాగ్ గ్లాస్. కస్టమర్ ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే వచ్చి మనకు అడిగేది ఏంటంటే ఇంపోర్టెడ్, మ్యాక్సిమం ఇంపోర్టెడ్లో వచ్చి అడుగుతుంది ఏంటంటే యాంటీఫాగ్ గ్లాస్ ఉన్నది మనకి అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతారు. దీని ప్రైస్ వచ్చేసి 6,600 అన్నది. దీని కాస్ట్ వచ్చేసి 6,600. ఫ్యూచర్స్ కానీ అది మామూలుగా సైజ్ పరంగా కానీ ఇందులో సైజులో ఏంటంటే కస్టమర్కి మనము ఇవ్వగలుగుతాము. ఫ్యూచర్స్ కూడా మంచిగానే ఉంటాయి.
మామూలుగా ఎంటీ ఏదైతే మనం హెల్మెట్ చూసినామో దాంట్లో కూడా మనకి యాక్జోర్లో ఎన్నైతే షేడ్స్ ఉంటాయో మ్యాట్ ఫినిష్ కానీ షైనింగ్ గ్లాసీ ఫినిషింగ్ కానీ LS2లో వచ్చేసరికి కూడా మ్యాట్ ఫినిష్ అనేది ఉంటుంది, గ్లాసీ అనేది ఉంటుంది. సైజ్ పరంగా అందులో సేమ్ ఉంటాయి. కానీ ఎంటీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదైతే కలర్ మామూలుగా LS2లో కానీ యాక్జోర్లో కానీ లేని కలర్ ఇండ్లు ఉంటుంది. ఎంటీలో కొంచెం వేరే డిఫరెంట్ షేడ్ ఉంటాయి అంతే. మామూలుగా ఇంకొకటి చూస్తే మనకి SMK హెల్మెట్ ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి, షేడ్స్ ఫ్యూచర్స్. కాకపోతే ఏంటంటే దీనికి లోపల వైజర్ అనేది రాదు. ఏదైతే మనం ఇన్నర్ గ్లాస్ ఇందాక దాకా యాక్జార్కి LS2కి అది దానికి చూపెట్టినాం కదా ఎంటీకి, దీనికి వచ్చేసి లోపలది ఉండదు. సైజ్ వచ్చేసి XL, మీడియం, XL, లార్జ్ 3 ఉంటాయి అన్న ఇందులో. ఇది కూడా వచ్చేసి యాంటీఫాగ్ గ్లాస్. ఇది ఫ్యూచర్స్ కూడా ఇది కస్టమర్కి ఏంటంటే మామూలుగా బయట చూస్తారు. బయట ఏంటంటే ప్రైస్ పరంగా చూస్తారు, సైజ్ పరంగా చూస్తారు. బయట ఏంటంటే ఒక్కొక్కసారి ప్రైస్ సూటబుల్ అయినా కానీ సైజ్ దొరకదు. మన దగ్గర ఏంటంటే మోడల్కి ఒక 2 పీసెస్ అయినా కానీ సైజెస్ ఆల్ అవైలబుల్ ఉంటాయన్న మన దగ్గర. హెల్మెట్స్ ఏదైతే ఉందో ఇంపోర్టెడ్ కానీ వేగా కానీ స్టీల్ బర్డ్ కానీ స్టడ్స్ కానీ ఏదైతే హాఫ్ ఫేస్ హెల్మెట్ ఉన్నాయో అవి ఏంటంటే లేడీస్ జెంట్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది వేగాలో వచ్చేసరికి ఏంటంటే లేడీస్కి అనేది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, పర్ఫెక్ట్ సైజు సెట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒక 5 కలర్స్ ఉంటాయి. ఇందులో 5 కలర్స్ ఉంటాయి. ఇంకా కస్టమర్ అయితే మ్యాక్సిమం లేడీస్ అయితే పర్చేజ్ చేస్తారు. మామూలుగా ఏంటంటే మనకి ఇది ఒకటే బ్రాంచ్ కాదన్న, ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. స్టార్టింగ్ చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. మనకి ఏంటంటే ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. అమీర్పేట్లో కానీ, ప్రకాష్ నగర్లో కానీ, మెట్టుగూడలో కానీ, LB నగర్, వనస్థలిపురం, నాగోల్ ఇక్కడ మనకి స్టోర్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే అక్కడ కూడా మ్యాక్సిమం ఏంటంటే 90% అయితే వెగానే సేల్ చేస్తాము. కస్టమర్ ఇన్ కేసు ఎవరైనా చాలా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా మనం ఇట్లాంటి ఇంకొక షాప్ వేసుకోవాలి అది ఇది అని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా ఏంటంటే హైదరాబాద్లో టాప్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మా సార్ శంకర్ సారు. అతను ఏంటంటే ప్రైస్లో కూడా వచ్చేసి రీజనబుల్ ఉంటుంది. మనకి ఇన్ కేస్ మనకి ఇది కాదు వేరే అనదర్ బ్రాండ్స్ అయినా కానీ అతను 3-4 బ్రాండ్స్కి పెద్ద డీలర్ హెడ్ ఆయన. హోల్సేల్లో కానీ ఇట్లా తక్కువలో కానీ ఏమైనా చేయాలనుకుంటే అతనికి కాంటాక్ట్ చేయవచ్చు. అతని నెంబర్ వచ్చేసి 7674001333. మన షాప్లో వచ్చేసి ఏదైతే హెల్మెట్ పర్చేజ్ చేస్తారు కదా మామూలుగా స్వెట్ క్యాప్ కానీ లాక్స్ కానీ ఏమైనా మన దగ్గర మనం ఏదైతే కస్టమర్ సేల్ చేసామో ప్రోడక్ట్ మన దగ్గర స్వెట్ క్యాప్స్ ఉంటాయి, ప్రొబైకర్ గ్లౌజులు ఉంటాయి, వెగా లాక్స్, ఫుల్ మాస్క్స్, లేడీస్ గ్లౌజెస్ ఉంటాయి. మామూలుగా రైడర్స్ వచ్చేటివి మన ఏదైతే గ్లౌజులు ఉంటాయి కదా ఇంపోర్టెడ్వి 2200 గ్లౌజ్ కూడా ఉంటాయి అన్న మన దగ్గర. ఇవి వచ్చేసి 2200 గ్లౌజ్ లెదర్వి. ఏదైతే ఇంతకుముందు హెల్మెట్స్ యాక్జార్ అని చెప్పినామో యాక్జార్ మేము ముంగట్నే ఒకటి ఇంపోర్టెడ్ హెల్మెట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఏదైతే దానికి ఉన్న ఫీచర్స్ దీనికి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే పెట్టినామో డిస్ప్లేలో పెట్టినాము, మనకి ఏదైతే మన కస్టమర్కి ఒకవేళ బాక్స్ పీస్ కావాలంటే సాటిస్ఫై కోసం బాక్స్ పీస్ తీసి మనం ఓపెన్ చేసి ఇట్లా